హాయ్ అండి, నేను రుద్రారం యూట్యూబర్ రవీందర్. ఇప్పుడు నేను మా పొలంలోనూ కలుపు మందు కొడుతున్నాను వర్షానికి. అదేవిధంగా ఇక్కడ మనం డోన్ తీసుకొచ్చాము. డోన్ ద్వారా పిచికారీ చేద్దామని. అదేవిధంగా ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడనేమో మనము మందు పోయడానికి ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకు ఎకరాకు ఒక పంపు, అంటే ఒక ట్యాంక్ సరిపోతుంది. అదే మనం చేతి పంపు నుంచి కొడితే, అంటే పెట్రోల్ పంపు అది కొడితే ఒక 4 కొట్టచ్చు. అంత క్వాంటిటీ దీంట్లో వేసి ఇప్పుడు పిచికారీ చేస్తాం. చూద్దాం ఎట్లా, చూడండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా స్ప్రే. ఇక్కడ మనకు ఇప్పుడు ఇంకా స్ప్రే స్టార్ట్ కాలేదు. అది స్ప్రే ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది స్ప్రే. చూసారా స్ప్రే ఏ విధంగా వెళ్తుంది. చూసారా కలుపు మందు నివారణ మనం ఎలా చేస్తున్నాము. ఈ విధంగా అంటే మనకి వీళ్ళు ఎకరాకు అంటే ఒక ట్యాంక్ వచ్చేసి 500 తీసుకుంటాడు. మామూలుగా మనము కొడితే కొంచెం టైం అంటే సేవ్ అవుతుంది మనకు. అదేవిధంగా మనకు పని కూడా ఫాస్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నావు, అతను ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, అంత తొందరగా కూడా మనకి కలుపు ఎలా కొడుతున్నాడు మందు మనం చూసొచ్చు. అదే మనుషులతో అయితే కొంచెం లేట్ అవుతుంది. చూద్దాం మన దీని పనితనం కూడా. అంటే మనము క్వాంటిటీ కూడా కొంచెం చాలా తక్కువ వేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ మందు వచ్చేసి వాటర్ తక్కువ ఉంటుంది, మందు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక ఎకరాకి సరిపడంతా ఒకటే ట్యాంక్లో వచ్చేస్తుంది. మనం అదే వేరే పెట్రోల్ పంప్తో కొడితే ఒక ఎకరాకి 4 పంపులు 5 పంపులు కొట్టాల్సి వస్తుంది. కానీ ఇది ఒకటే పంపుతో కంప్లీట్ అవుతుందండి. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి కొడుతున్నాం. చూసాను కదా మనకు స్టాండ్ అనేది ఎట్లా అవుతుంది. అది కూడా మనము ఇప్పుడు అది ల్యాండ్ అవుతుంది. చూడదాము. నరసింహ కొంచెం వెనక్కి నరసింహ, నువ్వు వెనక్కి జరు అది అట్లా ల్యాండింగ్. మన హెలికాప్టర్ లాగా ల్యాండింగ్ అవుతుంది. చూసారు కదా. ఓకే, మనం ఇప్పుడు మంది ఎట్లా పోద్దాం కూడా అయిపోయింది. అది దీంట్లో వాటర్ ఇస్తున్నాడు. అందులోనే మందు. ఇది 2వ పంప్ అండి మా చేనుకి, మా పొలంకి. విధంగా చూద్దాం. చూడండి, 2వ పంపు. అక్కడ దాకానే. ఇలా మొత్తం మనకు ఎంత ఫాస్ట్గా అవుతుందంటే వరకు చాలా ఫాస్ట్గా అవుతుంది వరకు అనమాట. మనం ఇప్పుడు చూస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైతే మనం చూస్తున్నాం కదా, నిమిషాల్లో కొట్టడం. ఎకరాల పొలానికి నిమిషంలో కలుపు మందు కొట్టడం ఇప్పుడు చూస్తున్నాము. అదేంటంటే ఇప్పుడు ఆ కొనాన నడుస్తుంది. అంటే అతను చాలా దూరం నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు చూస్తుంటే కూడా అక్కడ దాకా ఉంది. ఒక ఎకరానికి ఒక ట్యాంకే సరిపోతుంది. అది ఒక ట్యాంకుతోన మొత్తం 1 ఎకరా పొలం పిచికారీ చేస్తూ ఉన్నాడు. చూడండి, మేము నడవడానికి చాలా దూరం ఉందని చెప్పేసి అతను అక్కడి నుంచి దాన్ని స్టార్ట్ తీసుకొని వస్తున్నాడు.
అంటే మేమున్న దగ్గరికి చాలా దూరం ఉంది కాబట్టి అది ఒక్కడ వెళ్ళాలి, ఆ కార్ దగ్గర వెళ్ళాలి. అందుకని దాన్ని మోయకుండా అలా తీసుకెళ్తుండు.